లూకా 76వ పేజ్. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మటుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేసును. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోట దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోని గుదియలతోని బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అనెను. వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేనతన్ని ఎరుగననెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించి ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజంగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలీయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడి కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరిగి ఉందవని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను.